హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారతి. అందరూ ఎలా ఉన్నారబ్బా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వీడియో అండి. ఫ్రైడే షూట్ చేసిన వీడియో అంటే ఆ రోజు మనకి కిర్తిక అంటే కావుల పండుగ కదండి. ఆ రోజు వీడియో. మేము ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి అండ్ బెంగళూరు హైవేలో ఉంటుంది. నెమలికొండ అని అంటారండి. న్యూగా అయితే కట్టారు. 3 years అవుతుందండి కట్టి కూడా. అభిషేకం కానీ అన్నీ స్వామివారికి ఏమేమి చేయాలో గ్రాండ్గా చేస్తారండి. చాలా బాగుంటుంది. స్వామివారు కూడా చాలా 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 బాగా డెకరేషన్ చేశారు. స్వామివారిని చూస్తూ అలా కాసేపు ఉండిపోయాను. బాగా అనిపించింది. అక్కడ నెమలి కూడా ఉన్నాయండి. మేము వెళ్ళింది నైట్ టైం వెళ్ళాము కాబట్టి అక్కడ లొకేషన్ కూడా సరిగ్గా చూపించడానికి కెమెరాలో నీట్గా కనిపించలేదు. 4 నెమలీస్ అయితే ఉండాలి అక్కడ. మాకైతే 2 కనిపించింది. ఆ ఫొటోస్ అంటే వీడియోలో సరిగ్గా కనిపించలేదు. నెమలి ఫొటోస్ తీసాము, అది కూడా చూడండి. ఇది సరౌండింగ్ అండి, టెంపుల్ సరౌండింగ్. క్యూ లైన్ అయితే పెట్టారు, అంటే క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి. మా బాబు, మా ఫ్యామిలీ అందరూ వచ్చామండి. అందులో 2 అయితే మిస్ అయ్యారు, మా పెద్దనాన్న అండ్ మా అన్న. చూడండి నెమలి చాలా బాగున్నాయండి. ఇది టెంపుల్. మా అత్తమ్మ, మా చిన్నోడు మబ్బులో సరిగ్గా కనిపించలేకపోవడానికి మా చిన్నోడిని చూపిస్తూనే ఉంటాను. చూడన్నా నెమలి నెమలి అంటూ కూడా, కానీ సరిగ్గా కనిపించలేదు అక్కడ. అది టెంపుల్ ఫ్రంట్ అండి, ధ్వజస్తంభము. అక్కడ స్వామివారి వాహనం నెమలి అక్కడ ఉంటుందండి. మా పెద్దమ్మ, మా తమ్ముడు, మా సిస్టర్. ఇది టెంపుల్ లోపల. క్రౌడ్ కూడా చాలామంది వచ్చారండి. చాలా బాగా అయితే దర్శనం అయింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలి. మా బాబు అరోహర అంటున్నాడు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశానండి నేనైతే. ఇక్కడైతే అర్చన చేయించుకుంటున్నాం మేము. స్వామివారి గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకుంటున్నాము. అలా స్వామివారిని చూసేసి అలా కొంచెం స్వామివారిని మనకి ఏం కష్టాలను స్వామివారికి చెప్పేసుకొని అలా ఇది తీర్చే స్వామి అని చెప్పేసి బయటకు వచ్చేసాం. చాలా బాగా అనిపించింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ చిన్ని కోడిపిల్లలు అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ చూసి నేను కోడిపిల్లలైనా కాదు, మా సిస్టరు ఇది నెమలి పిల్లలు అని. కొంచెం అక్కడ మా ఇద్దరికి ఫైటింగ్ లాగా జరిగింది. బయటకు వచ్చేసాము. ఇంకా లోపల అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఇవ్వలేదండి, అంటే క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారని. మమ్మల్ని అందరూ బయటే కొట్టుకుంటున్నారు. అందరూ స్వామివారి ఇక్కడ స్థూలం ఉంది చూడండి, స్వామివారి స్థూలం అది. అక్కడైతే టెంకాయ పూలు స్వామివారికి దీపారాధన చేసుకునే వాళ్ళందరూ చేసుకున్నారు. మా హస్బెండ్ టెంకాయ కర్పూరం అయితే నేను వెలిగించేసానండి. మా హస్బెండ్ టెంకాయ కొడతానంటే కొట్టమని చెప్పాను. టెంకాయ కొట్టడం ఆలస్యం అండి. మా బాబు టెంకాయ నాకు ఇచ్చేసేయండి అని చెప్పి అలా తీసుకొని మరీ తింటున్నాడు. ఏం చేస్తాం, ఇచ్చేసాం. అయితే ఇక్కడ వచ్చేసి అక్కడైతే స్వామి మనకి అమ్మవారితో సహా దర్శనం ఇస్తారండి. అలా స్వామివారిని
దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చేసాము. కొంచెంసేపు దండం పెట్టుకునేసి అందరం అట్లా వాళ్ళు కొంచెంసేపు అలా వదిలేసి అక్కడ స్నాక్స్ వాడ పెడతారు కదండి, మొక్కజొన్న అంతా ఉడకపెట్టి అంటారు, దాన్ని తీసుకొని వచ్చేసారండి. అందరూ తింటున్నారు, నాకు మాత్రమే లేదు. ఏదో కొంచెం పెట్టేసి సరిపోయిందిలే పిలిపో అది చెప్పేశారండి. అంటే ఏం చేస్తాం వన్లే అని చెప్పి నేను వచ్చేసానండి. ఇక్కడ ఫొటోస్ తీయమని నిలబడుకుంటే వీడియో తీస్తున్నారండి. అంతే, ఇంకా ఏం చేసాము, ఫొటోస్ లేదు కదా, లాస్ట్లో ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తాను చూసేయండి. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం సెల్ఫీ లాగా వీడియో తీసుకునేసాము. అలా తీసుకొని కొంచెం అలా కూర్చునేసి అలా ఇక్కడ ఇంకోటి స్టేజ్ జరిగిందంటే నేను దాన్ని పోస్ట్ చేయలేదు. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే కలిసిందండి, కొంచెంసేపు నన్ను ఆట పట్టించింది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కళ్ళు మూసేసింది. నేను ఒక సెకండ్గా ఎవరమ్మా అనుకొని ఎవరు అంటుంటే మా వాళ్ళు వచ్చి మీ ఫ్రెండ్ అంటూ ఉన్నారు. సరే మళ్ళీ చూసి తన పేరు వచ్చి పవిత్ర అండి. నేను టక్కమని వాయిస్ అయితే గుర్తుపట్టాను, కానీ పేరు అంటే వేరే వాళ్ళ పేరు పవిత్ర అండి, పార్వతి అనేసాను. ఏమే పేరు కూడా మర్చిపోయినావు అంట. అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగేసి అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మేము ఫస్ట్ టైం అండి పిజ్జా తినడం. అలా కొన్ని పిక్స్ తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ అలా ఇంటికి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. Please subscribe friends pinched fingers emoji.